వెల్కమ్ టు తెలంగాణ రాజీ న్యూస్. కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను ఎందుకు అరెస్ట్ చేస్తలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు నిలదీశారు. సిబిఐకి అప్పగిస్తే 48 గంటల్లోనే అరెస్ట్ చేస్తామన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. విద్యుత్ కొనుగోళ్లు, కొడంగల్లో బీజేపీ నేత సూసైడ్ కేసును అప్పచెప్తామంటూ స్పష్టం చేశారు. కూలిన కాళేశ్వరాన్ని బీఆర్ఎస్ నేతలు నా ఖాతాలో వేయాలనుకుంటున్నారు. నేనెవరితోనూ పోల్చుకోను. కేసీఆర్ మోడీలాగా వ్యవహరించను. నేను సామాన్యుణ్ణి, నిపుణుల సలహా ప్రకారమే ముందుకెళ్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. సింగరేణి టెండర్ల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటూ మరొకసారి స్పష్టం చేశారు. 2018లో తెచ్చిన నిబంధనల మేరకే టెండర్లు. ఈ అంశంపై అసెంబ్లీలో కూడా చర్చిస్తామంటూ వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నేతలకు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయి అంటూ స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షులు గౌరవ్ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసిన ఆయన లోక్సభ విపక్ష నేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారిని, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారితో కలిసి వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70% పైగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు దక్కాయని తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. మూసీకి 100 ఎకరాలు బదలాయించనంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. గాంధీజీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రమ్మంటూ కూడా పేర్కొన్నారు. హైస్పీడ్ కారిడార్ ప్రాజెక్టులకు 500 ఎకరాలు కేటాయిస్తాం. అంతర్జాతీయ స్థాయిలో మామనూరు ఎయిర్పోర్ట్ కట్టండి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు వామపక్షాలు, లౌకిక శక్తులన్నీ కలిసి ఉద్యమించాలని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు మరింత బలపడాలని, అప్పుడే మోడీని గద్దెదించగలుగుతామంటూ స్పష్టం చేశారు. కార్మిక కష్టంపైనే భారతదేశం నడుస్తుందని, అలాంటి కార్మిక హక్కులను కాలరాసే లేబర్ కోడ్స్ ను ప్రవేశపెట్టారంటూ మండిపడ్డారాయన. వామపక్షాల మద్దతుతోనే కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్, కనీస వేతనాలు, 8 గంటల పని తదితర కార్మిక చట్టాలు అమల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందంటూ వివరించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా నిరసిస్తూ దేశవ్యాప్త సమ్మెలో భాగం కావాలని హైదరాబాద్ లో భారీ ప్రదర్శన చేపట్టారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిషన్ కార్డులు ఇస్తామంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు. ఈసారి 44,000 మందికి పైగా కార్డులు వచ్చే ఛాన్స్ ఉందంటూ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం జర్నలిస్టుల విషయంలో పూర్తి నిబద్ధతతో పనిచేస్తుందంటూ పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కార్డుల జారీ విధానం, అక్రెడిటేషన్ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై సచివాలయంలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. బీసీల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రతిపాదనలు చేయాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పేర్కొన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలంటూ అధికారులకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖలో ఉపకార వేతనాలు, వసతి గృహాల నిర్వహణ, స్టడీ సర్కిళ్లు, నైపుణ్య శిక్షణ తదితర అంశాల్లో పూర్తిగా మరింత దృష్టి పెట్టాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అమెరికా ట్రేడ్ డీల్ తో మన రైతులు పూర్తిగా కుదేలవుతారంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొన్నారు. మన దేశంలో సాగుకు రక్షణాత్మక వ్యవస్థ అత్యంత అవసరం అంటూ స్పష్టం చేశారు. భారత్, అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశంలోని వ్యవసాయ రంగంపై దీర్ఘకాల దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు.